నమస్కారం గురుగారు. నమస్కారం స్వప్న మేడం గారు. గురుగారు, మీరైతే మన ప్రేక్షకులకి ఉన్న సమస్యలకి తగ్గట్టు తాళపత్ర గ్రంథాల నుండి మంత్రోపదేశం తెలియజేస్తూనే వస్తున్నారు. అలాగే సాధనలు కూడా చెప్తూ వస్తున్నారు గురుగారు. సాధనలకైతే కనుక చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలామంది వచ్చి మన స్టూడియోకే వచ్చి మీ దగ్గర సాధన కూడా నేర్చుకుంటూ ఉన్నారు. డెఫినెట్‌గా. వాళ్ళకి కలిగిన అనుభవం కూడా మీకు మళ్ళీ కాల్ చేసి చెప్తూనే ఉన్నారు. చాలా మందికి మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి అప్సరస కనపడుతున్నట్లు, యక్షిని కనపడుతున్నట్లు, అలానే వాళ్ళ అప్పు తీర్చేసిందని కూడా చెప్తూ వస్తున్నారు. అవును. సో అందులో భాగంగా ఇప్పుడు నాగ సాధన గురించి ఒకసారి తెలియజేస్తారా గురుగారు? ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే పెళ్ళిళ్ళు అవ్వక, లేకపోతే పెళ్ళిళ్ళు అయినా కూడా కాపురాలు నిలవక డైవర్స్లు అయిపోవటం కానీ, లేకపోతే సంతానం లేక ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఎక్కువ సర్పదోషం గురించి వింటూ ఉంటాము. అలాగ లింక్ అయి ఉన్న నాగ సాధన గురించి మీరు తెలియజేశారు. ఒకసారి దాని గురించి క్లుప్తంగా చెప్తే మన ప్రేక్షకులకి బాగుంటుంది గురుగారు. తప్పకుండా అమ్మ. మనకి యక్ష గంధర్వ కిన్నెర కిం పురుష విద్యాధర నాగ ఇంకా బోల్డ్ అని ఉన్నాయి సాధనలు. ఇవన్నీ కూడా మనకి దేవజాతికి సంబంధించిన వాళ్ళు. ఎవరైతే యక్షులు వీళ్ళు తినేస్తారు డేంజర్ అని ఎవరైతే అపోహలో ఉన్నారో పిచ్చి పిచ్చి వీడియోలు చూసి, అసలు వాళ్ళకి పురాణాల్లో అసలు వీళ్ళకి ఎవరి వల్ల పుట్టారు వీళ్ళంతా అన్నది చూస్తే కశ్యప మహర్షి సంతానం వీళ్ళంతా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏ హాని చేయరు. ఇది ఫస్ట్ మైండ్లో నుంచి పోగొట్టుకోవాలి జనం. ఏది యక్షులు తినేస్తారేమో అని భయం, యక్షిణీలు, ఇలాంటి చిన్న చిన్న భయాలు ఉన్నాయి పాపం తెలియక ఆ పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టబట్టి. వాళ్ళు సాధకులు కాదు, ఉపాసకులు కాదు. నేను యక్షిణి దగ్గర నుంచి నాగ సాధన అన్ని సాధనలు చేసిన వాడిని, సిద్ధి పొందినటువంటి వాడిని. కాబట్టి మనము నాగ సాధనలకు ఏమంటామంటే అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అని అంటాం. ఈ నాగులు ఎవరంటే ఈ నాగులు భూలోకాన్ని కంట్రోల్లో పెట్టేటటువంటి వాళ్ళు. నాగలోకం వేరేగా లోకం ఉంటుంది వాళ్ళకి. కశ్యప దితి అదితి అని ఇలా ఒక చరిత్ర ఉంది. కశ్యప మహర్షి సంతానము వీళ్ళంతా కూడా పుట్టిన తర్వాత వంశం అవన్నీ విశేషాలన్నీ పురాణాల్లో ఉంటాయి, వాళ్ళు చదువుకోవచ్చు. అంటే ప్రాక్టికల్గా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన పాయింట్ ఏంటంటే ఇవన్నీ మైథలాజికల్ స్టోరీస్ పురాణాల్లో ఉన్న కథలేమో అని అనుకుంటున్నారు. కాదు, ఇవన్నీ కూడా నగ్న సత్యాలు, భూమి మీదే ఉన్నాయి యక్షగంధర్వ కిన్నెర పురుష నాగ జాతులన్నీ కూడా అని చెప్తున్నాం. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, యమునా నదిలో కాళీయుడు ఏం చేస్తాడంటే మనకి ఈ శ్రీకృష్ణ పరమాత్మ యమునా నదిలో ఉండగా ఆ కాళీయుడు అనేటటువంటి పాము సర్పరాజు ఆయన. ఆ సర్పరాజు ఏం చేస్తాడంటే ఆవుల్ని, ఈ గోపాల బాలుల్ని తినేస్తుంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని మదం అణచడం కోసం వెళ్ళి ఆ కాళీయుడు పొగరబోతైనటువంటి ఆ సర్పరాజుని ఆయన దాని మీద మర్దన చేసి నాట్యం ఆడతాడు. దానిలో ఉన్నటువంటి విషాన్ని అంతటిని తీసేస్తాడు, కూరలు పీకేస్తే అప్పుడు ఇంకా చంపేయబోతుంటే కాళీయుడు భార్య వచ్చి కాళీయమడుగు అంటాం వచ్చి రక్షించి ప్రాణభిక్ష పెట్టమంటే ఇంకెవరిని కాటేయకూడదని చెప్తే నాకు గరుత్మంతుడి వల్ల గరుడుల వల్ల నాకు ప్రమాదం ఉంది, అందువల్లనే నేను ఇలా విషంతో కాటు వేస్తున్నాను అందరినీ అంటే గరుడు వల్ల ఇంక నీకు ఏ ప్రమాదం ఉండదని మన పరమాత్మ అయినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ పాము కాళీయుడు పడగల మీద తన పాదాల ముద్రను ఉంచేశాడు. అంటే దాన్ని చూసి ఇంకా గరుత్మంతుడు ఏం చేయడు, వెళ్ళిపోతాయి అనమాట. అంత కరుణామయుడు మన కృష్ణుడు. సో ఆ కాళీయుడు ఒక సర్పరాజు. అనంతుడు, అనంత పద్మనాభ స్వామి అంటాం కదా, అనంతుడు అనంత స్వామి, ఆయన కింద పద్మనాభుడు పడుకుంటాడు, ఆయన ఒక సర్పరాజు. తక్షకుడు ఎవరంటే సాక్షాత్తు మనకి ఈ యొక్క ఇంద్రప్రస్థ నగరం కడతారు అర్జునుల వారు, పాండవులు కడుతున్నప్పుడు అదంతా కూడా ఆ తక్షకుడు స్వాధీనంలో ఉన్నటువంటి ఏరియా అది. దాన్ని అడవి, ఆ అడవిలో దాన్ని తీసేయాలి. అప్పుడు అగ్నిదేవుడు వస్తాడు. అగ్నిదేవుడు చిక్కుపోయాను అని చెప్పేసి ఈ యొక్క అక్కడ మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి, ఔషధ మొక్కలు, ఈ అడవిని అంతటినీ కూడా నాకు ఇచ్చేస్తే నేను కాల్చేసుకుంటాను, అజీర్ణం అయిపోయింది నాకు, నెయ్యి రోజు సంవత్సరాలు ఋషులు తపస్సులు చేశారు కాబట్టి నెయ్యి తాగి నాకు అజీర్ణ రోగం పట్టుకుంది, అందువలన నేను ఈ ఔషధ మొక్కలు తింటే నాకు రోగం తగ్గుద్దంటే అర్జునుడు మాటిస్తాడు, కృష్ణార్జునులు మాటిస్తారు. అర్జునుల వారు మొత్తం అక్కడ వేసేస్తే తక్షకుడు వెళ్ళిపోవాలి. పాములు తన సంతానంతో ఉంటున్నాడు అక్కడ, తక్షకుడు వెళ్ళిపోవాలి. అక్కడే ఇంద్రప్రస్థానగరం కడతాడు మనవాడు అర్జునుడు. పాండవులు కట్టేసరికి ఆ తక్షకుడు కక్ష కడతాడు
ఇంద్రుడిని రక్షణ అడుగుతాడు. ఇంద్రుడు నేను ఇస్తాను రక్షణ అన్నాడు. ఇంద్రుడికి అర్జునుడికి, ఇంద్రకుమారుడు అర్జునుడు ఇద్దరికి యుద్ధం జరుగుద్ది తక్షకుడి వల్ల. ఇంద్రుడిని జయిస్తాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడే ఇంటర్వ్యూన్ అయ్యి మధ్యలో వచ్చి అక్కడ రక్షణ కావాలంటే ఇంకో చోటకి వెళ్ళిపో అని ఇంద్రుడి చేత చెప్పిస్తాడు. చెప్పిస్తే ఆయన వెళ్ళిపోతాడు తక్షకుడు. కానీ నేను పాండవ నాశనం చేస్తానని శపథం చేసి అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తర యొక్క కడుపులో పరీక్షిత్ మహారాజు ఆఖరి వంశం పుడుతుంటే ఆయన్ని ఆ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు అతని దగ్గరికి వస్తే గదాధరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తిరుగుతూ రక్షిస్తాడు ఆ పిల్ల పసివాడిని. ఎందుకని ఉత్తర ఆ రక్షణ కోరుతుంది కృష్ణుడిని. అప్పుడు ఈ కుర్రాడు ఎవరు ఇంత చిన్నగా తిరుగుతున్నాడని తక్షకుడు ఇలా ఎవరు పరీక్షిత్ ఇలా చూస్తాడు పరీక్షగా. అందుకని పరీక్షిత్ అని పేరు పెట్టారు ఆయనకి. ఆయన ఒక రాజు తక్షకుడు, సర్పరాజు. తక్షకుడు, అనంతుడు, కళింగుడు, ఇలా మనకి అనంతాది నవకుల నాగ దేవతలు ఉన్నారు. అలాగే ఈ యొక్క అమ్మవార్లు చూడండి, రేణుకాదేవి అంటాం, సర్పరూపంలో పూజ చేస్తాం. మైసమ్మ అంటాం, సర్పరూపంలో చేస్తాం. నాగదేవత అంటాం. అలాగే ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కేటగిరీలోకి వచ్చేస్తాయి. మొత్తం ఏ పామైనా సరే ఏదైనా సరే వాళ్ళందరికీ చేసినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అంటాం. దేవసేన ఎవరు? ఇంద్రుడి కుమార్తె. ఇంద్రుడి కుమార్తెని పెళ్లి చేసుకుంటాడు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సాధనలాగా చేసుకోవాలా లేకపోతే ఆరాధనలాగా మనం పూజ చేస్తాం కదా గురుగారు నిత్యము, అలా పూజలాగా చేసుకోవాలంటారు? అలా చేసుకున్నా పర్లేదు, మంత్రం లాగా చేసుకున్నా పర్లేదు. పూజ అనేది టైం వేస్ట్ అమ్మా. ఈ కాలంలో పసుపు వేయాలా, కుంకుమ వేయాలా, దీపాలు కడగాల, ఒత్తులు పెట్టాలా. మనం ఒక 50 ఫోటోలు పెడతాం. వినాయకుడు కోపం వస్తుంది, మొదట పూజ. సరస్వతీదేవి చదువు, లక్ష్మీదేవి ఇవ్వకపోతే డబ్బులు రావు, పార్వతీదేవి లేకపోతే మనకి నరఘోషలు పెరుగుతాయి, శక్తి రాదు, విష్ణుమూర్తికి కోపం వస్తుంది, విష్ణుమూర్తి, ఇలా శివుడు, ఇలా అన్ని దేవుళ్ళు పెడేస్తాం. ఇవన్నీ క్లీనింగ్ ఎప్పుడు చేస్తాం, నైవేద్యాలు ఎప్పుడు పెడతాం, ఇవన్నీ. కాబట్టి మంత్ర సాధనకి దీనికంటే నెక్స్ట్ స్టెప్. ఇది ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ అనుకోండి, 10th క్లాస్ ఇంటర్నో పూజ కన్నా నెక్స్ట్ స్టెప్ సాధన, మెడిటేషన్లు ఇవన్నీ కూడా. ఇది మంత్ర జపం చేసుకుంటే చాలు. ఏముంది, ఒక దీపం పెట్టేస్తాం నువ్వులతో, నా ఆవునేయితో మనం మంత్ర జపం చేసుకుంటాం. అనంతాది నవకుల నాగదేవతలు, నవావరణ అర్చన అని ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా కూడా నేను చెప్పబోయేది ఏంటంటే అది నేర్పిద్దాం మన భక్తులకి. ఇది అంతా ఏంటంటే నాగలోకము ఆధిపత్యం ఉంటుంది. ఇంద్రుడు మన అర్జునుల వారు కూడా నాగలోకానికి వెళ్ళి నాగకన్యను వివాహం చేసుకుంటాడు. ఆ విధంగా నాగు దేవతలకిను మన మనుషులకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి, ఎక్కువ లింక్ ఉన్నాయి. మనం ఎక్కువ నాగలోకానికి వెళ్తూ ఉంటాం. నాగకన్యలను మన పూర్వీకులంతా కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. సో వీ హ్యావ్ స్ట్రాంగ్ కనెక్షన్. అందువల్లనే ఇదంతా అర్థం అవ్వాలి అంటే జగదేక వీరుని కదా అని మా గురువుగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ సినిమా చూడాలి. అందులో హలా ఓ హలా అని చెప్పి వరించి వచ్చిన వరుడు ఏమాయనని అని పాటలు ఉంటాయి. అక్కడ దేవకన్య ఇంద్రజ అని పిలుస్తారు. ఓ హలా ఇంద్రజ అంటే ఇంద్రుని కుమార్తె ఇంద్రజ. ఇంద్ర నుంచి జా పుట్టింది. ఓ హలా నాగకన్య అని నాగకన్య వస్తుంది. వరుణుని యొక్క కూతురు వరుణకన్య. మళ్ళీ ఇంకొక ఆవిడేమో అగ్ని కుమార్తె. 4 కుమార్తెల్ని ఈయన వివాహం చేసుకున్నాడు. ఇది కథలు కాదు, నిజంగా చరిత్రలో జరిగినాయి. అంటే గురుగారు ఇప్పుడు మనం అంటే నేను అడిగిన క్వశ్చన్ ఓకే, మనకి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా నాగ సాధనతో పోతాయి. నాగదేవతల వల్లనే, సర్పదోషాల వల్లనే సంతానం పుట్టరు, పెళ్ళిళ్ళు కావు, భార్యాభర్తలు కాపురాలు చేసుకోకుండా కీచులు ఆడుకుంటూ కొట్టుకు చేస్తూ ఉంటారు. తర్వాత అప్పుల బాధలు, అప్పులంటే కుజుడే అధిపతి. తర్వాత కుజదోషాలు ఇవన్నీ. తర్వాత ఈ యొక్క స్థలాల రేట్లు పెరగవు. ఇక ఇట్లాంటి సమస్యలన్నీ కూడా యాక్సిడెంట్లు అవడాలు, ఇవన్నిటికి కూడా కారణం సర్పదోషాలు. మనం దేవతా జాతి సర్పాలను కనుక మనం ఎవరినైనా కూడా ఎప్పుడైనా చంపేస్తే కాలసర్ప దోషాలని ఏ జన్మలో ఎన్ని జన్మలైనా కంటిన్యూషన్. నిన్న మనం తప్పు చేసామనుకోండి, వెంటనే పోలీసులు పట్టుకోవాలని లేదు, రేపైనా ఎల్లుండైనా కూడా పట్టుకోవచ్చు. ఓకే, ఈ సాధన చేస్తే మనకి ఎన్ని రోజుల్లో రిజల్ట్ చూడొచ్చు అంటారు? జస్ట్ 41 days. మండల దీక్ష, అయ్యప్ప దీక్ష ఎన్ని రోజుల్లో చేస్తారు? 41. బబాడి దీక్ష 41 రోజులు. నువ్వు మంచి శ్రద్ధగా చేస్తే 7 రోజుల్లోనే తీరిపోద్ది, 21 రోజుల్లో తీరుతుంది. 41 చాలా మంది 48 గంటల్లోనే రిజల్ట్ అంటే కొంచెం వాళ్ళకి తెలుస్తుంది, సాధనల వల్ల తేడా అయితే తెలుస్తుందని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. సుధాకర్ గారు అని చెప్పేసి ఆయన మన మీడియాలోనే చేస్తారు. ఆయన ఈటీవీలో 25 సంవత్సరాలు సాక్షిలో అక్కడ చేశారు.
2 లక్షల రూపాయలు వచ్చిందంట ఆయనకి. అది 4 రూపాయల అకౌంట్లో ఉంటే ఆయన స్వయంగా చెప్తున్నారు. అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఒక ఆవిడకి అప్సరస సాధన చేస్తుంటే మన ద్వారా ఇది చూసినప్పుడు మంత్రం తీసుకున్నప్పుడు ఆ మెడిటేషన్లో అప్సరసే అందమైన అప్సరస కనబడిందని మెసేజ్ పెట్టారు. అన్నారు. అవును. చాలా సంతోషం వేసింది నాకు. అలా ఎవరి అనుభవాలు వాళ్ళకి వస్తాయి. ఎవరో ఉన్న ఫీలింగ్ వస్తుంది సార్, ఎక్కడో వేరే లోకానికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది సార్ అంటున్నారు. మెడిటేషన్ మీద ఇంకా నాకు శ్రద్ధ పెరిగింది సార్ అంటున్నారు. మనం మంచి మార్గంలో నడుపుతున్నాం, వీళ్ళందరినీ దైవ సాధన వైపు నడుపుతున్నాం. చిన్న దేవతలు వీళ్ళంతా, ఎవరు పెద్ద డైరెక్ట్ శ్రీకృష్ణ పరమాత్మని చేయొద్దని చెప్పట్లా. మనం కృష్ణ భక్తులం, మనం కృష్ణుడికే చెందుద్దని ఆయనే భగవద్గీతలో చెప్పాడు. వీళ్ళందరికీ చేస్తే వీళ్ళు భౌతిక సుఖాలు వెంటనే ఇచ్చేస్తారు. ఎవరైతే భూలోక సుఖాల్లో కారు కావాలా, ఇల్లు కావాలా, పెళ్ళం కావాలా, అప్పులు తీరిపోవాలా, వీళ్ళకి మరి డెమిగాడ్సే తొందరగా ఇస్తారు. ఓకే. కృష్ణుని పూజించాలి మనం అద్దనట్లా, మీరు చేసే డైలీ పూజ అది చేసుకోండి. అడిషనల్గా ఒక 108 మంత్రాలు రోజు 108 సార్లు ఇచ్చేసుకోండి, తీరిపోతాయి అమ్మా అన్ని అప్పులు. ఓకే గురుగారు. సో విన్నారు కదా, నాగ సాధన గురించి అయితే ఈ వీడియోలో మనం చాలా విషయాలు తెలుసుకున్నాము. ఎవరికైనా ఈ సాధన పట్ల ఆసక్తి ఉంటే కనుక కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి తగ్గ పరిష్కారం అయితే గురుగారు చెప్తూ వస్తారు. ధన్యవాదాలు.